హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈఎఫ్జే ఛానల్. ఈఎఫ్జే అంటే అన్లాక్ ఫోర్స్ జాబ్స్. ఫ్రెండ్స్ చూడండి, మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్లో ఒక జీడీకి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ అనేవి మార్చి 11కి రిలీజ్ అవుతాయి. అయితే ఫ్రెండ్స్ చాలామంది ఏమనుకుంటున్నారంటే మార్చి 5కి రిలీజ్ అయ్యాయి అనుకుంటున్నారు. ఒక వెబ్సైట్లో సెర్చ్ చేస్తే మనకి ఒక అప్లికేషన్ ఫామ్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మనకి చాలామంది ఏ విధంగా చూసుకున్న ఒక అడ్మిట్ కార్డ్ అంటున్నారు, ఒక ఇందులో సెంటర్ ఒక డేట్ అనేది ఇవ్వలేదు, టైమింగ్ అనేది ఇవ్వలేదు అని చాలామంది బాధపడుతున్నారు. అయితే చూడండి, దానికి సంబంధించి ఎలా చూసుకోవాలి అడ్మిట్ కార్డ్ అనేది ఒకసారి చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్, అడ్మిట్ కార్డ్ అనేది ఏ విధంగా చూసుకోవాలి మన మొబైల్లో అని అంటే చూడండి. ఇప్పుడు ముందుగా ఫ్రెండ్స్ మీరు మీ యొక్క క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇండియన్ కోస్ట్ గార్డ్ అని టైప్ చేయండి. ఓకేనా, ఇండియన్ కోస్ట్ గార్డ్ అని టైప్ చేయండి. ఇలా టైప్ చేసిన తర్వాతకి మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది. ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాతకి మనకి ఇక్కడ ఆల్రెడీ చూపిస్తారనమాట అడ్మిట్ కార్డ్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని. ఇక్కడ చూడండి, మనకి క్లియర్గా ఇచ్చారు ఇక్కడ. ఓకేనా, ఈ అడ్మిట్ కార్డ్ జీడీ ఓకేనా మార్చి 11. ఓకేనా, ఇక్కడ ఏమన్నారంటే మార్చి 11 అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇక్కడ మార్చి 11 అనేది ఇవ్వడం జరిగింది. అయితే చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ రొటేట్ అవుతుంది చూసారా, మార్చి 11 ఒక 2019 అని చూసారా, జీడీ అనేది మార్చి 11 రిలీజ్ అవుతుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూసారా అడ్వర్టైజ్మెంట్ ఫర్ జీడీ. ఓకేనా, జీడీ బ్యాచ్ అని అంటే మనకి అది నోటిఫికేషన్ అనమాట. అయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ క్లిక్ చేసినట్లయితే చాలామంది ఏమనుకుంటారంటే ఒక అడ్మిట్ కార్డ్స్ అనేవి వస్తున్నవి అని అనుకుంటారు. అయితే వాళ్ళకి ఏంటంటే అడ్మిట్ కార్డ్స్ అనేది రావట్లేదు, ఓన్లీ అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది అనమాట. సో మనకి చూడండి, చాలామంది ఇట్లా క్లిక్ చేసిన తర్వాత చూడండి మనకి ఇక్కడ చాలామంది డైరెక్ట్ క్రోమ్ బ్రౌజర్లో ఇలా టైప్ చేస్తున్నారు. ఓకే, ఏమన్నా ఇండియన్ కోస్ట్ గార్డ్ అని చెప్పేసి ఇలా టైప్ చేసిన తర్వాతకి ఒక పక్కన అడ్మిట్ కార్డ్ అనేది టైప్ చేస్తున్నారు. ఓకేనా, అడ్మిట్ కార్డు 2019 అని టైప్ చేస్తున్నారు. సో ఇలా టైప్ చేయగానే మనకి ఏమొస్తుందంటే వెంటనే ఓకేనా వెబ్సైట్ కాకుండా డైరెక్ట్ అడ్మిట్ కార్డు యొక్క పేజ్ అనేది రావడం జరిగింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ జీడీ 2019 అడ్మిట్ కార్డ్ అని ఇలా వస్తుందన్నమాట. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ మనం చూసుకోవాలి. ఇక్కడ ఏమనంటే ఇక్కడ లింక్ ఫర్ ఒక ప్రింటింగ్ ఈ అడ్మిట్ కార్డ్ ఫర్ నావీ జీడీ బ్యాచ్ విల్ బి అవైలబుల్ ఫ్రమ్ 11th March. ఓకేనా, అప్లికేషన్ ఫామ్ మనకి ఇది ఓన్లీ మనకి అప్లికేషన్ ఫామ్. పైన చూస్తే ఈ అడ్మిట్ కార్డ్ చూసారా, ఈ అడ్మిట్ కార్డ్ వచ్చేసి మనకి మార్చి 11 అని అక్కడ మెన్షన్ చేశారు. ఓకేనా, మార్చి 11 అని ఈ అడ్మిట్ కార్డ్. ఎందుకంటే మనకి ఒక ఆ జీడీకి వెళ్ళేటప్పుడు మనకి అప్లికేషన్ ఫామ్ కూడా అడుగుతారు కాబట్టి, సో అప్లికేషన్ ఫామ్ కూడా అతను ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అప్పుడు ఎవరైతే ప్రింట్అవుట్ తీసుకోలేదో వాళ్ళకి యూజ్ అవుతుంది. అయితే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ సంబంధించి ఏంటంటే మనకి మెయిల్ కానీ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ టైప్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, నేను మెయిల్ టైప్ చేస్తున్నాను. సో ఓకేనా, మెయిల్ టైప్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ అని కొట్టండి. గెట్ డీటెయిల్స్ అని కొడితే మనకి ఇక్కడ మొత్తం కూడా చూస్తాం. మనకి అప్లికేషన్ నెంబర్ కానీ రూల్ నెంబర్ కానీ వెను అని షెడ్యూల్ అని ఇవన్నీ చూస్తుంది. అప్పుడు ప్రింట్ అప్లికేషన్ అని టైప్ చేయండి. నా ప్రింట్ అప్లికేషన్ చేయగానే మనకి ఇది అడ్మిట్ కార్డ్ అనేది కాదు. ఓకేనా, ఇది మనకి అడ్మిట్ కార్డ్ అనేది కాదు, ఇది ఒక ఓన్లీ అప్లికేషన్ ఫామ్ అనమాట. ఓకేనా, ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని మనము కావాలనుకుంటే ఇక్కడ లాస్ట్గా ప్రింట్ అని ఉంది చూసారా, దీన్ని ప్రింట్ అని క్లిక్ చేయండి. ఓకేనా, ప్రింట్ క్లిక్ చేసిన తర్వాతకి మనకి మన యొక్క డ్రైవ్లోకి సేవ్ అవుతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇది మాత్రం అప్లికేషన్ ఫాము, అడ్మిట్ కార్డ్ అనేది కాదు. అడ్మిట్ కార్డ్ అనేది మార్చి 11కి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. మంచిగా చదవండి. దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ సంబంధించి నేను డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను, మీరు వాటిని ఫాలో కావచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.